3 ఐసీసీ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. భారత జట్టుకు నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీలో అత్యధిక ఓడిఐ ఫైనల్స్ ను గెలుచుకున్నాడు. 6 వేర్వేరు దేశాలపై 4 ఫైనల్స్ ను గెలుచుకున్నాడు. ఓడిఐ టోర్నమెంట్లలో ఫైనల్స్ ను గెలుచుకున్న విజయవంతమైన కెప్టెన్. తన కెప్టెన్సీలో 110 ఓడిఐలలో భారతదేశాన్ని విజయాల వైపు నడిపించాడు. అలాగే తన కెరీర్లో అతను 350 ఓడిఐలలో 123 స్టంపింగ్లు చేశాడు. టెస్టులు, ఓడిఐలు మరియు టీ20 అంతర్జాతీయ మ్యాచ్లతో సహా ధోని మొత్తం 195 స్టంపింగ్లు చేశాడు. మొత్తం 332 అంతర్జాతీయ మ్యాచ్లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు ధోని. ఈ మ్యాచ్లలో ధోని 178 మ్యాచ్లలో గెలిచాడు, 120 మ్యాచ్లలో ఓడిపోయాడు. 6 మ్యాచ్లు టై కాగా 15 మ్యాచ్లు ఫలితం లేకుండా పోయాయి. ధోని విజయ శాతం 53.61. ఇక 6 కొట్టడం ద్వారా జట్టుకు ప్రపంచ కప్ గెలిచిన ప్రపంచంలోని ఏకైక క్రికెటర్ ధోని. అలాగే ఎంఎస్ ధోని 297 వన్డే ఇన్నింగ్స్లలో 84 సార్లు అజేయంగా పెవిలియన్ కు తిరిగి వచ్చాడు. ఇక 2005లో శ్రీలంకపై ధోని 183 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది వన్డేలో ఓ వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోరు. కెప్టెన్ గా అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా ధోని పేరిట ఉంది. కెప్టెన్ గా ఉన్నప్పుడు టెస్టులు, వన్డేలు మరియు టీ20లో కలిపి మొత్తం 204 సిక్సర్లు కొట్టాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ధోని 7 సెంచరీలు సాధించాడు. ఇలా వన్డేల్లో 7వ స్థానంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ ధోనినే.